సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ పనులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. పారడైజ్ జంక్షన్ నుంచి NH44 పై ఉన్న డైరీ ఫార్మ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. బోలక్పూర్ గ్రామంలోని 1700 చదరపు గజాల భూమిని సేకరించనుంది. తిరుమలగిరి మండలం తోకట్ట గ్రామంలో 7000 చదరపు గజాలు, తోకట్ట గ్రామానికి కొంచెం దూరంగా మరో 11,000 చదరపు గజాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే బోయిన్పల్లి గ్రామంలో 10,000 చదరపు గజాలు సేకరించనున్నారు. మొత్తంగా ఎలివేటెడ్ కారిడార్ కోసం 6 నోటిఫికేషన్లు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. భూసేకరణ నోటిఫికేషన్ పై ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లోపు జిల్లా కలెక్టర్ను సంప్రదించాలి అని కోరింది. సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ పనులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. పారడైజ్ జంక్షన్ నుంచి NH44 పై ఉన్న డైరీ ఫార్మ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. బోలక్పూర్ గ్రామంలోని 1700 చదరపు గజాల భూమిని సేకరించనుంది. తిరుమలగిరి మండలం తోకట్ట గ్రామంలో 7,000 చదరపు గజాలు, తోకట్ట గ్రామానికి కొంచెం దూరంగా మరో 11,000 చదరపు గజాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే బోయిన్పల్లి గ్రామంలో 10,000 చదరపు గజాలు సేకరించనున్నారు. మొత్తంగా ఎలివేటెడ్ కారిడార్ కోసం 6 నోటిఫికేషన్లు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. భూసేకరణ నోటిఫికేషన్ పై ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లోపు జిల్లా కలెక్టర్ను సంప్రదించాలి అని కోరింది.